ఆమె ఆకాశంలో సగం, భూమిపైన సగం. ఆమె అణువణువున ఉంది. వనపర్తి గ్రామంలో ఉన్నాం. లింగాల ఘనపూర్ మండలం, జనగామ జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి దేవాలయం, శివాలయం. వనపర్తి గ్రామ శివార్లలో ఉన్న చెరువులపై కాకతీయుల కాలం నాటి దేవాలయం నిర్మించబడింది. అక్కడ శాసనం కూడా ఉంది. ఆ దేవాలయానికి ఎడం వైపున మనకి ఈ వీరగల్లులు కనిపిస్తాయి. ఇందులో సతీశిల చాలా ప్రాధాన్యత కలిగింది. పూర్వంలో ఈ వీరగల్లులు పూజలు అందుకునేవి. తరువాత కాలంలో వీటిని విస్మరించాం. అందుకే ఇవి చాలా దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. శిల కింది భాగంలో ఒక పీఠం కనిపిస్తోంది. ఈ పీఠం పైన కూర్చున్న ఒక స్త్రీమూర్తి మనకు కనిపిస్తుంది. ఆమె ఒక చేయిని, అరచేయిని చూపిస్తోంది. రెండవ చేతిలో ఒక కత్తిని, పదునైన కత్తిని ధరించి ఉంది. ఈ పక్కన ఒక వెదురుగడను నాటింది. ఆ వెదురుగడను తలపైకి వంచుకొని ఆమె జుట్టుతో ఆ వెదురుగడకు ముడివేసుకుంది. ఈ చేతిలో మనకు కత్తి కనిపిస్తుంది. ఈ కత్తితో తన తలని ఇలా నరికేసుకుంది. నరుక్కున్న తర్వాత మొండెం నుంచి తల పూర్తిగా వేరైంది. ఆ వంచిన వెదురుగడ వేరైన తలను పైకి తీసుకువెళ్ళింది. ఇది ఆమె ఆత్మత్యాగం చేసుకొని శివైక్యం చెందింది. దీన్ని సతీశిల అంటాము. కాకతీయుల కాలంలో స్త్రీలు తమకు తామే శివైక్యం చెందడం కోసం తమ తలను నరుక్కున్నటువంటి ఒక శిల్పం ఇది. తెలంగాణలో కానీ ఇంతకుముందు మరో చోట కానీ ఇట్లాంటి శిల్పం మనకు కనిపించలేదు. స్త్రీ అనురాగానికి, త్యాగానికి, పౌరుషానికి, ఆత్మాభిమానానికే కాకుండా మూఢభక్తికి కూడా ఒక ప్రతీక అని చెప్పచ్చు. కాకతీయుల కాలంలో ఈ మూఢభక్తి కారణంగా అనేక మంది స్త్రీలు ఆత్మత్యాగం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల స్త్రీలే బలిపీఠం దగ్గరకు వచ్చి బలికి సిద్ధమయ్యారు. బరిసెలతో పొడిపించుకున్న ఈ వీరశిల నేలపోగుల గ్రామం లింగాల గణపురంలో చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వీరగల్లు ఏంటంటే తనకు తానే ఒక వెదురుగడకు తన జుట్టును కట్టుకొని కత్తితో నరికేసుకుంది. ఆమె మంచి ఒక పీఠం పైన కూర్చొని ఈ పని చేసినటువంటి శిల్పం ఇది. ఆత్మత్యాగం చేసుకున్నందుకు గుర్తుగా ఆమె స్వర్గం చేరింది. స్వర్గంలో దేవతలు ఆమెని ఇద్దరు చామరలు పరిచారకులు సేవ చేస్తున్నట్టు కూడా ఉంది. అంటే శివైక్యం చెందిందని చెప్పడం కోసం ఇక్కడ వరుసగా వీరగల్లు శిల్పాలనే దూరంలో షామీర్పేట బస్టాండ్ నుంచి ఎడమవైపుకు వెళ్ళే తోవలో మనకు శాసనం కనిపిస్తుంది. ఈ శాసనాన్ని దాటుకొని చెరువుకట్ట ముందు మళ్ళీ కింది భాగంలో దిగితే మనకి ఈ వీరగల్లు కనిపిస్తుంది. షామీర్పేటలో ఉన్నటువంటి ఒక వీరగల్లు చాలా ఆసక్తికరంగా ఉంది. చూడటానికి వీళ్ళిద్దరూ స్త్రీల వలె కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ సంభాషిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ శిల్పం వెనుక ఇంకొక రహస్యం ఉంది. ఇక్కడ ఆ చేతిలో మనకి ఒక కత్తి లాంటిది కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇట్లా వద్దన్నట్టుగా ఉంది. కానీ అయితే నెల్లుట్ల వీరులగడ్డ శిల్పంలో బల్యంతో బరిసెతో పొడుస్తున్నప్పుడు ఆ స్త్రీమూర్తి చెయ్యి కూడా ఇలాగే ఉంది. అయితే ఇక్కడ ఈమె మహిళనా లేదా పురుష శిల్పమా అన్నది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. స్త్రీ శిల్పాన్ని చాలా స్పష్టంగా మనకి ఇట్లా ఒక ఆర్నమెంట్, ఒక ఆభరణం ఇచ్చారు. ఇక్కడ స్తనద్వయం ఉంది. ఈ స్తనద్వయం మధ్య మనకి ఒక ఆర్నమెంట్ ఉంది. అయితే ఇక్కడ స్తనాలు ఏమి లేవు, ఆర్నమెంట్ మనకు కనిపిస్తుంది. సో ఇట్లా స్ట్రైట్గా మనకి ఆర్నమెంట్. ఇది మాత్రం ఆ రెండింటి మధ్య ఆర్నమెంట్ ఇచ్చాడు. స్తనద్వయాన్ని మాత్రం కూడా చాలా స్పష్టంగా చెక్కాడు. కాబట్టి ఇది స్త్రీ శిల్పమే. ఇక్కడ సింగులు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఇక్కడ సింగులు పొడవుగా లేవు. అంటే చూడ్డానికి ఆహార్యం మాత్రం స్త్రీ శిల్పంగా ఉన్నప్పటికీ ఇది పురుష శిల్పంగా భావించవచ్చు. అయితే ఇక్కడ కత్తితో మరి
పొడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే నెల్లుట్లలో ఆల్రెడీ పొడిచిన శిల్పం ఒకటి ఉంది. వనపర్తిలో తనకు తానుగా కత్తితో నరుక్కున్నటువంటి సతీ శిల్పం వనపర్తిలో ఉంది. రెండు లింగాల గణపురం మండలం సమీప గ్రామాలు. ఇది జనగామ మండలానికి చెందినటువంటిది. ఈ శిల్పం ఒక రకంగా ప్రత్యేకమైందనే చెప్పాలి. నర్మెట మండల కేంద్రం శివాలయంలో ఏకంగా స్త్రీలే యుద్ధంలో శత్రువులను సంహరిస్తున్నట్టుగా కూడా రెండు శిల్పాలు మనకు కనిపిస్తాయి. ఇవి స్త్రీ వీరగల్లులు. మరి ఆమె అంతటా ఉంది, అణువణువున ఉంది. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.